కూష్మాండ దీపం అనేది ఎంతమందికి తెలుసు? ఈరోజు కాలభైరవ అష్టమి అంట. ఇక్కడ నాగోల్ దగ్గరలో ఉన్న స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి దేవస్థానము. ఇది బగాయత్లో ఉంటుంది. దీన్ని భైరవ కోన అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈరోజు ఎంత రష్ అంటే, ఈరోజు కాలభైరవ అష్టమి అంట. సో దానికోసం అని టెంపుల్ ఫుల్ రష్గా ఉంది. అసలు దేవుడు కూడా కనిపిస్తాడో లేదో అన్నంత రష్గా ఉంది. నేను పక్కనైతే ఆ పిక్ ఇచ్చాను దేవుడిది. అలా ఉన్న నరదిష్టి ఉన్న ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయంట. ఇక్కడ దేవుడికి కూష్మాండ దీపం అని పెడతారనమాట. చాలా ఫేమస్. ఇక్కడ చూడండి ఎన్ని గుమ్మడికాయలు ఉన్నాయో. అందరూ చూడండి ఎన్ని గుమ్మడికాయలతో దీపాలు పెట్టారో. ప్రతి చోట గుమ్మడికాయ దీపం అని ఉంది. యాక్చువల్లీ మామూలుగానే దర్శనానికనే వెళ్ళాము. కాకపోతే ఈరోజు ఇలా గుమ్మడికాయలో దీపం పెట్టాలి అనేది నేను ఇక్కడే చూశాను. సో ఇక్కడైతే చూడండి ప్లేట్లో కల్లుప్పు వేసి, నవధాన్యాలు వేసి, నువ్వులు వేసి, తర్వాత ఆ గుమ్మడికాయ మధ్యలో దీపం పెట్టుకోవడానికి, తర్వాత ఆయిల్ వేసుకోవడానికి అంతా అరేంజ్ చేసి ఒత్తు వేసిన తర్వాత వీళ్ళు దీపం అయితే వెలిగించారు. దీన్నే కూష్మాండ దీపం అని అంటారంట. అయితే చాలా రష్ ఉంది. అందరూ కూడా గుమ్మడికాయలతో దీపం పెట్టి పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇది స్వయంభుగా వెలిసినది. ఇక్కడే నాగోల్లోనే బగాయత్ లోపలికి ఉంటుంది. ఒకసారి విజిట్